రామ్టాక్కి తిరిగి స్వాగతం. రేవంత్ రెడ్డి వన్ ఆఫ్ ది యంగెస్ట్ సీఎంస్. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా యంగెస్ట్ సీఎం మేము. కాకపోతే హైలీ అంబిషియస్ పర్సనాలిటీ. ఆయనకి పార్టీలు ముఖ్యం కాదు, పార్టీలని ఒక సాధనంగా ఓడుకొని తను పైకి రావటం ముఖ్యం. అంటే ఈ మాట కొంతమందికి నచ్చకపోవచ్చు. ఆయన రాజకీయ ప్రయాణం మాత్రం అలానే కనపడతా ఉంది. తను మాటల గారడీతోటి ఆకట్టుకోగలడు. అదే సమయంలో ఆ మాటల గారడి అవతల వాళ్ళని హట్టు చేసినా దానికేమి చింతించడు. హట్టు చేయటమే ఆయన నైజం. అది ఎంత పెద్ద నాయకుడైనా ఆయన తమాషగా ఉంటుంది. మోడీ స్థాయి ఏంటి, మోడీ లాంటి నాయకుడిని కూడా అటువంటి డైలాగ్స్ మాట్లాడుతూనే ఉంటాడు. మళ్ళా అదే మోడీతో వెళ్ళి సన్నిహితంగా మెలగలడు. చాలా స్ప్లిట్ పర్సనాలిటీ ఇది. జనరల్గా చాలా కష్టం ఇలా ఉండటం అనేది, అందరూ ఉండలేరు. అంటే ఆయనది కేవలం ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్. ఆయన పని ఆయనకు కావాలంతే, దానికి ఎక్కడ దాకా ఆయన వెళ్తాడు. అంత మాత్రాన నిజంగానే కొన్ని ఐడియాసు, ఈ వ్యవహార శైలి పక్కన పెడితే కొన్ని ఐడియాస్ బాగానే ఉన్నాయి ఆయన తీసుకొచ్చినాయి. నాకు నచ్చినటువంటి ఐడియా రేవంత్ రెడ్డిది ఏంటంటే హైడ్రా. హైడ్రా రియల్లీ మంచి వర్క్ చేస్తూ ఉంది. వాళ్ళు మంచి ఆఫీసర్ని కూడా ఐడెంటిఫై చేశాడు, రంగనాథ్ని. చాలా చక్కని పని చేస్తుంది హైడ్రా. నా 100 మార్క్స్ అనొచ్చు మీరు పొలిటికల్గా. వాళ్ళ బ్రదర్ది ఇక్కడ దుర్గం చెరువు పక్కన తీసేయలేదు, ఓవైసీ తీసేయలేదు, ఈ నిజమే, నేను కాదంటలేదు. ఉన్న దాంట్లో బెటర్గానే పనిచేసింది, ఈ పరిమితుల్లోనే పనిచేసింది హైడ్రా. అట్లానే మూసీ ప్రక్షాళన కూడా మంచి కార్యక్రమం. కొన్ని ఐడియాస్ అయితే మాత్రం అయ్యాయి అనవసరంగా. అది ఇప్పుడు ఉదాహరణకి రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్కి అంతకుముందు ప్రభుత్వం మెట్రో వేయాలనేటువంటి ప్రణాళికని మార్చేసి ఎక్కడి నుంచో తీసుకొచ్చాడు. ఎల్బీ నగర్ నుంచి అటు ఎయిర్పోర్ట్కి అనేది నా దృష్టిలో తొగలక పని. అసలు ఎక్కువ వాడుకునేదే ఇటు వెస్ట్ సైడ్ నుంచి చాలా షార్టెస్ట్ డిస్ట్లో ఎయిర్పోర్ట్ వెళ్ళేదాన్ని ఆయన ఎందుకు దాన్ని మార్చుకున్నాడో అటువంటి కొన్ని ఇది ఉన్నా కూడా. కానీ హైడ్రా, మూసీ ప్రక్షాళన లాంటి మంచి పనులు ఉన్నాయి. సరే, మన టాపిక్ ఇప్పుడు అది కాదు. ఎందుకు ఈయన అత్యంత వివాదాల్లో కూడా వెళ్తూ ఉంటాడు ఎప్పటికప్పుడు. అదివరకు బీహార్కి వ్యతిరేకంగా కామెంట్ చేశాడు. ఇక్కడ ఎన్నికల్లోకి వెళ్ళి కాంగ్రెస్ ఈజ్ ముస్లిమ్స్, ముస్లిమ్స్ ఈజ్ కాంగ్రెస్ అన్నాడు. ఇటీవల ఎక్కడో హైడ్రాకి ఇన్స్పిరేషన్ హిట్లర్ నాకు అని చెప్పాడు. అసలు సీఎం కాకముందే రెడ్డి సామాజిక వర్గం మీటికెళ్ళి అసలు రెడ్లు సహజ పాలకులని చెప్పాడు. మళ్ళా అదే వ్యక్తి ఈ మధ్య నేనే రెడ్డి లాస్ట్ సీఎం, ఎస్సీలు బీసీలే సీఎంలు కావాలని చెప్పాడు. ఇంత స్ప్లిట్ పర్సనాలిటీని మనం ఎవరిని చూడం. ఇప్పుడు ఇది కిషన్ రెడ్డి విషయంలోనూ అదే జరిగింది. నేను చెప్పబోతుంది అది. ఆయన ఆలోచించాడు మెట్రో దీంట్లో. చెప్పాను కదా, ఆయన ఎవరినైనా ఏదైనా మాట్లాడగలడు, ఆయన పని కావాలంతే. కిషన్ మెట్రో దాని మీద ఆయన ద్వారా పని కావట్లేదు, కేంద్ర మంత్రుల దగ్గర ఈయన సరిపోవట్లేదు. ఎందుకంటే ఈయన కాంగ్రెస్ పార్టీ కాబట్టి అని అనుకుంటున్నాడు ఈయన. కాబట్టి కిషన్ రెడ్డి ద్వారా పని అవుతుంది. అయితే కిషన్ రెడ్డితో ఫోన్ చేసి మాట్లాడుకొని తీసుకెళ్ళొచ్చు కదా. అలా కాదు, పబ్లిక్లో ప్రెజర్ తీసుకొచ్చాడు, బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్ వాడాడు. పబ్లిక్ నుంచి బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్ వాడాడు పబ్లిక్ ప్రెజర్ తోటి. ఎందుకంటే కిషన్ రెడ్డి పర్సనాలిటీ అటువంటిది. ఈజ్ జెంట్మెన్, సాఫ్ట్. కిషన్ రెడ్డి స్థానంలో ఇంకొకరు ఉన్నట్టయితే రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలకి ఇంత సఖ్యతగా ఉండలేడండి. ఇవాళ ఏం జరిగింది, అదే కిషన్ రెడ్డి మెట్రోకు అడ్డుకుంటున్నాడని చెప్పి తీవ్రమైన ఆరోపణలు చేసి చివరికి ఆ కిషన్ రెడ్డి స్వయంగా
అశ్విని వైష్ణవ్కి మనోహర్ లాల్ ఖట్టర్కి తనే దగ్గరుండి అన్ని అరేంజ్ చేసి ఖట్టర్ దగ్గరికి ఈవెన్ అశ్విని వైష్ణవ్ని కూడా తీసుకెళ్లే స్థాయికి తీసుకొచ్చి అక్కడ ఏ చీఫ్ మినిస్టర్కి ఈ పద్ధతుల్లో జరగని పద్ధతుల్లో రేవంత్ రెడ్డికి పనిచేసి పెట్టాడు కిషన్ రెడ్డి. ఇది చెయ్యాలి అంటే కిషన్ రెడ్డిని పబ్లిక్గా బ్లాక్మెయిల్ చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి అనుకున్నాడనేది నాకు అనిపిస్తాం. ఇది రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిది కూడా తప్పు ఉంది దీంట్లో. ఇది ఇక్కడ ఆయన వ్యక్తిగత నేను అలా చేయను, నేను చాలా సాఫ్ట్ అని అంటాం కాదు కదా. ఓ పార్టీకి నువ్వు రిప్రజెంటేటివ్ కదా. ఆయన మోడీని తిడతాడు, ఇంకొకరిని తిడతాడు. రేవంత్ రెడ్డి నిన్ను దారుణోదారుణంగా తిడుతున్నప్పుడు ముందు ఆయన ఏదో పొరపాటున అన్నాననే మాట అన్నా రేవంత్ రెడ్డి దగ్గర నుంచి నువ్వు తెచ్చుకున్నావా? తెచ్చుకో. ఇది ప్రజల కిషన్ రెడ్డి వ్యక్తిగతంగా మంచి వ్యక్తే, కానీ ఇది ప్రజల్లో మంచి సిగ్నల్స్ వెళ్ళటం లేదు. కిషన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డికి ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్ అంతే, పని కావాలి. దానికోసం ఇవాళ కిషన్ రెడ్డిని వాడుకున్నాడు, రేపొద్దున మళ్ళా కిషన్ రెడ్డిని తిడతాడు. దాంట్లో ఏం మొహమాట పడాడు రేవంత్ రెడ్డి. ఇంకొక ఉదాహరణ చెప్తానండి. ఎస్బీఐ, అరే దేశంలో పబ్లిక్ సెక్టర్ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి నువ్వే స్థలం అమ్మావు. ఇంకా అమ్మిన తర్వాత ఎవరికి అమ్మావు? నువ్వేమో ప్రైవేట్ ఇండివిజువల్కి అమ్మావా? ఓ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అమ్మావు. వాళ్ళు కాదు మాది మా స్థలం ఇదని చెప్పి వాళ్ళు కేసులు వెళ్తే చివరికి వాళ్ళని బుల్లి చేస్తాడు. 6,000 కోట్లు మొత్తం స్టేట్ బ్యాంకులు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలంగాణ గవర్నమెంట్ అవన్నీ కూడా విత్డ్రా చేసుకుంటామని బెదిరించాడు. చివరికి వాళ్ళ కాలబేరానికి వచ్చినట్టుగా ఉన్నారు. ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే ఇది క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంది. అంటే పనులు కావాలంటే ఏదో మనం వెళ్ళి రిక్వెస్ట్ చేసుకోవటమో లాబీ చేసుకోవడానికి అక్కడ ఉన్నారు కదా తెలంగాణ గవర్నమెంట్ తరఫున మల్లు రవి లాంటి వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళ పలు కావట్లేదు కాబట్టి రిక్వెస్ట్ బదులు బుల్లీయింగ్, బెదిరించటాలు, బ్లాక్మెయిల్ చేయటాలు, ఈ విధంగా చేసి పనులు చేసుకోవాలనే వ్యవహార శైలి నాకు చూస్తూ ఉంటే ఎగ్జాక్ట్గా ట్రంప్ అఫ్కోర్స్ ఈయనకన్నా ఇంకా చాలా ఉన్నాయి ఆయనకి. ఆయన బుల్లీయింగ్లో అసలు డాక్టరేట్ ట్రంప్. అఫ్కోర్స్ ఆయనకి అసలు పోటీ లేదనుకోండి, ఆయన క్యారెక్టర్ ఆయన చాలా ఉన్నాయి. సో అటువంటి దీంట్లో ఇవాళ తెలంగాణ ట్రంప్గా రేవంత్ రెడ్డి మారినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. పనులు జరగవచ్చండి, అది అన్ని వేళలా ఇలా జరుగుతుందని అనుకోలేము. కానీ ఇది ఈ వ్యవహార శైలి అయితే మాత్రం ఆహ్వానించదగ్గ వ్యవహార శైలి కాదు. కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు పబ్లిక్గా కూడా రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత అయినా సరే ఏదో సమాధానం ఆత్మరక్షణలో సమాధానం చెప్పుకునే పద్ధతిలో ఉండకూడదండి. నీ పార్టీ దెబ్బతింటుంది దానివల్ల. ఇది ఏదైనా రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలా బుల్లీయింగ్ చేయటం అనేది మాత్రం అంత కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఆయనకి పెద్ద చిన్న తేడా కూడా తెలియదు. మోడీని తిట్టగలడు, మోడీ దగ్గరికి వెళ్ళగలడు, ఎవరినైనా అదే పద్ధతి నడుస్తూ ఉంది. దానికి మరి ఇవాళ మనోహర్ లాల్ ఖట్టర్ దగ్గరికి అశ్విని వైష్ణవ్ కిషన్ రెడ్డిని కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడారు. అంటే బ్లాక్మెయిల్కి వాళ్ళు కూడా భయపడ్డారా అనుకోవాలా? నేను మామూలుగా మంచిది, మెట్రో కనుక అనుమతులు ఇమ్మీడియట్గా రాగలిగితే మంచిది. కానీ ఈ పద్ధతిని చూసారా రేవంత్ రెడ్డి అడాప్ట్ చేసుకుంటున్నటువంటి పద్ధతి, ఇది సివిల్ సొసైటీకి కానీ నాగరిక సమాజానికి కానీ మంచిది కాదు. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.